హాయ్, మేము కుంభమేళ పోతున్నాము. మీరు ఎవరికి చెప్పకండి, కానీ వీడియో చూడండి. మేము కుంభమేళకి వెళ్తున్నాము, అయితే మీకు చూపిద్దామని. మేము మధ్యలో వెళ్తుంటే నర్మదా నది ఉన్నది, కానీ చాలా చలి అంటే అబ్బా ఎంత భయం వేసేసిందో చలికి. ఎక్కడక్కడ కాలు పట్టేసేసినాయి. అయినా కానీ మేము ఎట్లయినా చూడాలి, ఎంత దూరం వస్తామో రామో అనేసి వెళ్ళినాము. ఇవన్నీ చూపిద్దాం మీకు అని చూపిస్తున్నాము. పొద్దున్నే వెళ్తున్నాము. అయినా నర్మదా నదిలో స్నానం చేద్దామని వెళ్తుంటే షాపులు ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు, చూపిస్తాము మేము. చాలా బాగుంది, మీరు వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ. చాలా బాగున్నాయి, వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి, వాళ్ళు మంచిగా అనిపిస్తున్నాయి. మీరు చూడండి, వెళ్ళాల్సిందే మీరు ఖచ్చితంగా. సరే వెళ్ళినాము, చూద్దాము, స్నానం చేద్దామా అని అనుకున్నాము. అబ్బా ఈ చలికి ఏం చేయాలి అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళాక అందరూ చేస్తుంటే ఇంకా ఆ చలికి తట్టుకోలేక అయినా మునిగాం. అప్పుడు స్నానం చేశాక ఎంతో చాలా మంచిగా అనిపించింది. మీకే తెలుస్తుంది తర్వాత చూస్తే. చూద్దాం అక్కడ వరకు. మా అబ్బాయి చలికి తట్టుకోలేక దుప్పుడు చూడండి ఎట్లా కప్పుకున్నాడు. వేరే చూడండి అగో కప్పుకున్నాడు. ఇంకా నది చూపిస్తాను, ఇంకా వెళ్తున్నాను చూడండి అక్కడికి. ఇదిగోనండి నర్మదా నది, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా పొద్దున్నే కదా చాలా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా చూడండి ఎట్లా కదా, ఎప్పుడూ చూడలేదండి ఇంత బాగా నది. చాలా మంచిగా అనిపించింది. అసలు నీళ్ళండి ఎంత ఫ్రెష్గా ఉంటాయి తెలుసా, మీరు వెళ్తే తెలుస్తుందిలే అది చెప్పడానికన్నా. ఇది బేదా ఘాట్ అండి, నర్మదే నది అంటారు, బేదా ఘాట్ అంటారు. ఇది లైకులు చేస్తే చాలామందికి పోతుంది. చూడండి, షేర్ చేయండి. నర్మదా నది వాటర్ ఫ్లో చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. అండి అసలు పొద్దున పూట అండి ఇట్లా పొగలు వస్తాయి, చాలా వస్తాయండి అసలు పొగలు కనబడదు. అట్లా పొద్దున్నే కొన్ని బాగుంటుంది వాటర్ చూడండి. అసలు వాటర్ ఎక్కడి నుండి వస్తున్నావు అన్నట్టే ఉంటాయి. ఇది వర్షాలు వస్తే వాటర్ బాగా వస్తే అలా నిండిపోతుంది అంటండి.
కాకపోతే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇట్లా మొత్తం ఇట్లా కనబడుతుంది. భలే బాగుంటుంది ఇది కూడా చూడాలా. మొత్తము దాంట్లో రాళ్ళు ఇలా మెరుస్తూ ఉంటాయి తెలుసా, లోపల రాళ్ళు. ఇప్పుడు ఉన్నది చూడు, కుంభమేళ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ కుంభమేళకి వెళ్తున్నాం మేము. స్టార్ట్ అయింది ఆదివారం రోజు 11 గంటలకు స్టార్ట్ అయితే ట్రాఫిక్ సోమవారం రోజు నైట్ 9 గంటలకు చేరుకున్నాం కుంభమేళకు. అంతలోనే కార్లనే కూర్చొని మాకైతే ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదండి మేము లైఫ్లో. అంత ట్రాఫిక్ ఉన్నా స్నానం మేము ట్రాఫిక్లో ఉంటే దిగాము. పాములైన దాంట్లో పట్టుకొని బుట్టలో పాములు ఉన్నాయండి. చాలా భయం వేసేసింది. కానీ ఆయన ఏమంటున్నాడంటే మీరేం భయపడకండి అని చెప్తున్నాడు హిందీలో. हाथ में पकड़ के बिल्कुल बिल्कुल हाथ में गर्दन माला उस गाड़ी के पास आओ। ఇట్లా కనిపిస్తుంది. మేము ఇప్పుడు చాలా జనాల వలన మేము స్నానం చేసేది చూపెట్టలేకపోతున్నాము. కాశీకి వెళ్తాము, అక్కడ చూపెడతాము. ఇదే ప్రయాగ్రాజ్ కుంభమేళ చూడండి, త్రివేణి సంగమం. మేము అక్కడికి వెళ్ళాము, అఘోరాలను చూద్దాం అనుకున్నాం కానీ మాకు కనబడలేదు. ఒక వేరే దగ్గర ఉంటారని చెప్పారు, కానీ ఇంకా చలికి అక్కడ మేము చూడండి వాళ్ళు బాగుంటుంది. మేము నైట్ వెళ్ళామండి, నైట్ అయింది. నైట్లో, పగులు కాదు, నైట్లో వెళ్ళాము. జనాలు బాగుంటారు అని అన్నారు కానీ ట్రాఫిక్ ఆపేశారు. జనాలు ఎక్కువ ఉంటారని మధ్యలో ట్రాఫిక్ ఆపేశారు. జనాలు స్నానాలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనిస్తలేరు.
అక్కడ రుద్రాక్షలు దండలు మూలాలు వేసి చూద్దాం అనుకున్నాం కానీ ఆమె లేదు అక్కడ. చూడండి మేము చలికి ఒక ఆమెను అడిగాము, స్నానం చేస్తుంటే చలి పెడుతుంది అన్నాము. స్నానం చేస్తున్నాక ఏం లేదులేమ్మా చలి అని అన్నది. ఇక కుంకుమనండి, చూడండి ఎంత బాగుంది. కుంకుమ అన్నీ అలా పెట్టారు కుంకుమలు. ఇదేనండి ప్రయాగ్రాజ్, చూడండి. వాటర్ ఇంకా స్నానాలు చేయడానికి ఇప్పుడు మేము కాశీకి వెళ్తున్నామండి. అసలు ప్రయాగరాజ్లో అక్కడ లేరు కానీ మంది కాశీలో ఉన్నారండి, మస్తు ఉన్నారు మంది. తొక్కిసలాట అంటే కాశీలో చూశాను నేను అక్కడ కుంభమేళలో చూస్తేనేమో అనుకున్నా తొక్కిసలాట, కానీ కుంభమేళలో కాదు, కాశీలో జరిగింది. కొంచెం పడింటే నేను కింద నన్ను తొక్కుతుంటారు కూడా. దర్శనం కూడా బాగైందండి. ఇదేనండి కాశీ, భూమి మీద మొదటి నగరం. చూడండి మేము ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఎంట్రీ అవుతున్నాము. చాలా పబ్లిక్ ఉన్నారు. మేము గంగా హారతికి అన్నీ వెళ్ళామండి. ఆ జనాలు చూసి గంగా హారతి 6 రోజులు బంద్ చేసేసారు. తర్వాత సేవలను కాలుస్తున్నారండి. అన్నంతసేపే ఒక 4 సేవలు వచ్చాయి. నేను ఫస్ట్ శవం అనుకోలేదు, నేను ఏమో తీసుకొస్తున్నారు పూలదండ వేసుకొచ్చి అనుకున్నా. కాశీ విశ్వనాథ, ఇదేనండి కాశీ దేవుడు విశ్వనాథు. కాశీ విశ్వనాథ, తండ్రి విశ్వనాథ. హారతి స్టార్ట్. ఇప్పుడు అది విభూతి వేసుకోండు. చూడండి
అగోరాలు అండి కాశీలో. చూడండి అగోరా, ఒక స్వామీజీ ఉన్నాడు అగోర నాగస్వామి. అసలు ఆయన అయితే ఎవరికి వెళ్ళి చూడట్లేదు, వంటనే చూస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళంటే రండి 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 బొట్టు పెడతా అంటున్నారు, కానీ ఆయన మట్టుకు చూడట్లేదు. जय हो मियाँ बीबी राजी रहे, बेटा बेटी खुशी रहे, घर परिवार संबंधित रहे, रोजगार बरकत रहे, गंगाबाई सरस्वती रहे। जय हो बाबा काशी वाले धर्म కుంభమేళలో చూద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటానన్నారు, కాసులో కనబడ్డారు. सामने आपका राणा मालगट्टा।
ही आप लोग कर रहे हैं वो आनंद और अच्छा लगा। तो राम भगवान ने और सीता माँ ने दोनों के रिंग का अंगूठी केवट को दान दिया था। आप लोग को जो इच्छा है वो दान दीजिए। आज के डेट में कोई सोना दान करता नहीं, इसलिए कर पाए, इसीलिए पैसा कपड़ा लत्ता जो नया होता है वो अपना देते हैं। आप लोग को जो इच्छा है इसी कार्ड पर दिया जाता है, सभी को दिया जाता है अपने अपने हाथ से। ये जो होता है सभी को अपने अपने हाथ से दिया जाता है, जो इच्छा है वो दीजिए। ये केवट दान हरिचंद से ब्राह्मण बिका जाएगा। खाली नहीं जाना है आज भगवान अरे धर्म स्वामी, अरे खाली नहीं जाना है, खाली नहीं जाना है बाबा। अरे 10 रुपया दान करके जाओ। हाँ कर लो दान, कहाँ तुम्हारा लो, अरे चढ़ाओ धर्म आशीर्वाद।